హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి అంబలి. రాగి అంబలిని చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు సోడిపిండి, 2 టేబుల్ స్పూన్స్ ఎర్ర గోధుమ నూకను వేసి కొద్దిగా వాటర్ను కూడా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. దీన్నే సోడి జావ, సోడి అంబలి, రాగి జావ, రాగి అంబలి అని కూడా అంటారు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలిచామో అదే కప్పుతో ఒక 5 కప్పుల వాటర్ని వేసి నీళ్లను మరిగించండి. ఈ రాగి అంబలి నలుగురికి ప్రిపేర్ చేస్తున్నానండి నేను. మీరు మీ ఇంట్లో ఉండే సంఖ్యను బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు. వాటర్ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన పిండిని కలిపి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. సోడి అంబల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళకి రైస్తో సంబంధం లేదు ఈ జావ తాగినట్లయితే. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ పిండిలో మనం ఇంకా పెరుగు కలపలేదు కాబట్టి ఈ పిండిని మనం రాగి వడియాలుగా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగుని వేసి కొద్దిగా వాటర్ని వేసి మనం ఈ విధంగా బీట్ చేసుకోవాలి. ఇది పలుచుగా ఉండకూడదండి, చిక్కగా ఉంటేనే అంబల్లోకి బాగుంటుంది. ఈ మజ్జిగను సోడి అంబల్లో వేసి కలిపేసేయండి. ఈ జావా సమ్మర్ అనే కాదండి, ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి 2 పూట్ల ఈ జావను ప్రిపేర్ చేసి ఇచ్చినట్లయితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. సోడి అంబల్ని చాలా రకాలుగా ప్రిపేర్ చేయొచ్చండి. మనం ఏ నూకలు వేయకుండా సోడి అంబల్ని ప్రిపేర్ చేసామనుకోండి, అది సిరప్ లాగా ఉంటుంది, పలుచుగా సిరప్ లాగా ఉంటుంది. మనం ఇందులో ఎర్ర నూక వేసాం కదా, ఎర్ర గోధుమ నూక వేసి కాసాం కాబట్టి మనకి భోజనంతో పని ఉండదండి. అంతేనండి, సోడి అంబలి రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, కమ్మగా. మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.